शिवाय गुरवे नमः। 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 నాదరూపిణి శబ్దము ఆవిడే, అక్షరము అది. అంటే ఉన్నది ఆవిడే అన్నదానికి విస్తారంగా చెప్పటం. అది తెలుసుకుని ఏమిటి చేయటము అంటే మనం వాటిని సక్రమంగా వినియోగించుకోవాలి. ఆవిడిచ్చిన ఏదైనా సరే, ఈ దేహమైనా దేహంలో ఉన్న ఈ ఇంద్రియాలనైనా సక్రమంగా వినియోగించుకోవాలి. ఎందుకంటే ప్రపంచంలో ఎంతో మందిని చూస్తున్నారు, అందరికీ అన్ని అవయవాలు పనిచేయటం లేదు. వయసు వచ్చిన తర్వాత జరిగేవి కాదు నేను చెప్పేది. పుట్టుకతో కొంతమందికి, మధ్యలో కొంతమందికి, ఇలా అనేక రకాలుగా అనేక విధాలుగా జరుగుతుంది. అలా ఎందుకు జరిగింది అంటే కేవలము వాడు చేసిన కర్మలే. అది ఈ జన్మన ముందు జన్మన అనవసరం డిస్కషన్. వాడిప్పుడు అనుభవిస్తున్నాడు అంతే. అంతా అమ్మే అని తెలిసిన తర్వాత వాడికి తెలిసా తెలీదా అనవసరం. వాడు తెలిసే పాపం చేశాడా, ఇవన్నీ కూడా అనవసరమైన వాదులాట. వాడు ఎలా అయితే ఏంటి, వాడు అనుభవిస్తున్నాడు అన్న సంగతి గుర్తించు. నీకేమిటి తెలిసింది? వాడికి తెలియంది ఉన్నది పరబ్రహ్మమే, ప్రతి అక్షరం కూడా. కాబట్టి నైష్కర్మ్యుడుగా ఉండాలి నువ్వు, సుమ్మయులు అని ఆయన చెప్పింది. గృహస్థాశ్రమంలో ఉండి అలా ఉండలేను అనేది కేవలం నీ అపోహ మాత్రమే, లేదా సమర్థింపు మాత్రమే. పెరియవారి కథల్లో ఎంతో మంది అలా ఉన్నారు. నువ్వు ధర్మంగా ఉంటే ఆ ధర్మమే దైవం కాబట్టి నీకు తప్పకుండా సహాయం చేస్తుంది. అందువలన నాదరూపిణి ఆ అమ్మ, ఆ అక్షరాన్ని జాగ్రత్తగా వాడండి. ఎప్పుడైతే మీ మనస్సులు నిష్కల్మషం అవుతాయో, మీలోంచి మీ వాక్కు ఎప్పుడు కూడా పరుషంగా రాదు, ఎప్పుడు కూడా చక్కగా సరళంగానే వస్తుంది. అంటే ఆ స్ఫురణ ఆవిస్తుంది. చెప్పాను కదా, సంస్కృత భాషలో అసలు తిట్లనేవే లేదు. మరి ఎందుకు మనం ఆ యొక్క అక్షరాలని, ఎందుకంటే సంస్కృత భాష యొక్క అక్షరాలు శివుడు యొక్క ఆ ధమరుకం వాయించినప్పుడు వచ్చాయని చెప్పి మనం, ఇవి అబద్ధాలు అనుకుంటే నువ్వు ఎప్పటికీ బాగుపడవు. అబద్ధమా నిజమా నీకెందుకు? ఈ రోజు నువ్వు లేచావు అన్నా, ఏ పనులు చేస్తున్నావన్నా నీలో ఒక శక్తి ఉన్నది. ఆ శక్తే నువ్వు ఆరాధించే దైవం. ఉన్నది ఆ పరబ్రహ్మ శక్తే, లోపల అసలు ఏదైనా సరే. ఇది అనుభవంతో కూడా తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత కూడా నిర్లక్ష్యం పనికిరాదు. అందుకే మనస వాచ కర్మణి. మనస్సులో ఏ విధమైన అలజడి లేనప్పుడు వాక్కు చక్కగా సరళంగా వస్తుంది. చిన్నప్పుడు పిల్లలందరూ ముద్దు ముద్దుగా మాట్లాడతారు. ఎందుకు ముచ్చటేస్తుంది? వాళ్ళ మనస్సు అనేది అప్పుడు ఇంకా పాపం బిల్డ్ అవ్వాల, వాళ్ళలో మనస్సు అనేది ఏర్పడలేదు. అందుకని వారి మాట చేత చాలా చక్కగా అనిపిస్తుంది. బాలవాక్కు దైవవాక్కు అని అంటారు. అందుకని ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఆ సూక్ష్మం, అసలైనది ఏమిటో అది గుర్తుపెట్టుకుని సర్వకాల సర్వ అవస్థల యందు ఆ మనస్సు, వాక్కు, కర్మ, ఆ ధర్మంగా అనండి. ఇక వేరేది ఉంటే ఆ ధర్మం కాకపోతే. అందుకే అసత్యం ఆడరాదు. ఎందుకు అసత్యము, కపటత్వం ఎందుకండి? ఒకరిని సంతోషపెట్టే, నిన్ను చదివారు కదా, అప్రియం నా సత్యం, నిన్న చదివారు కదా, ఎవరు సౌందర్యాన ఎవరో చదివారు కదా, నా బ్రూయాత్. ఆ సత్యం అప్రియమైతే నా బ్రూయాత్.
వాడు ప్రాణాలు పోతాయో లేకపోతే వాడికి ఏదో అవుతుంది అన్నప్పుడు సత్యం చెప్పకు, నష్టం లేదు. అక్కడ ఆడవచ్చా, నువ్వు చిన్న అబద్ధం ఆడవచ్చు అక్కడ, ఎందుకంటే వాడి ప్రాణానికి ప్రమాదం కాబట్టి అక్కడ మాత్రమే. అవతల వాడు సంతోషిస్తాడు కదా నువ్వు అబద్ధాలు చెప్ప, కపటంగా మాట్లాడకు. ఎందుకవి ఎంత చెప్తున్నావు సరే మళ్ళీ ఆ కపటమైన మాటలు ఎందుకు వస్తాయి? రాకూడదు. ఆ నిష్ట కలిగి ఉండాలి. ఒకళ్ళు సంతోషపడితే ఏమిటండి, సరే పోనీ దేవతలకో లేకపోతే గురువులకు అన్నారు, గురువులకు తెలియదా నిజమేమిటో? మీరు కపటంగా ఎన్ని చెప్పినా గురువు గారికి ఎందుకు ఆ తాపత్రయం? గురువు ఎందుకు ఎప్పుడు సంతోషిస్తాడండి? మీ ఆచరణ చూసి సంతోషిస్తాడు, మీ మాటల వల్ల సంతోషించాడు. గురువుని మీరు మెచ్చుకోవడం ఎందుకు అసలు? కాబట్టి అలాంటి జోలికి వెళ్లకుండా చక్కగా నైష్కర్మ్యులై నాదరూపిణి అంటే ఆ నాదము చూడండి, సంగీతంలో అందరూ పాడితే వినబుద్ధి అవుతుందా? కొంతమంది పాడినప్పుడు అంటే ఆ యొక్క స్వరయుక్తంగా పాడినప్పుడు మనకి చాలా చక్కగా వినబుద్ధి అవుతుంది. అందుకనే మాట ఎవరైతే చక్కగా సరళంగా సామరస్యంగా మాట్లాడతారో వారితో మాట్లాడడానికే ఎవరైనా ఇష్టపడతారు. మీరైనా అంతే కదా, ఎవరైనా అంతే. చిన్నపిల్లల్ని ఎందుకండి, వాళ్ళు ఎలా మాట్లాడినా వాళ్ళు ఎలా పాడినా మనం అబ్బో ఎంత బాగా పాడాడని, ఎందుకంటే మన మనసులో ఏం లేదు, అందుకని వాడు ఎలా పాడినా నీకు నచ్చుతుంది. అదే వాడు కొంచెం పెద్ద కదండి, ఎవరే ఆపరా బాబు అని, ఎందుకంటే వాళ్ళ మనసు వచ్చేసి బిల్ట్ చేసింది మీరే. ఇక్కడ అంటే ఆ అక్షరాన్ని వృధా చేయకండి. అప్పుడే విజ్ఞాన కలన, ఆ విజ్ఞానం ఏర్పడుతుంది. ఎప్పుడైతే నీలో అనవసరమైనవి ఏవీ లేవో, ఇది ఇప్పుడు ఈ అనవసరమైన చెత్త అంతా ఇక్కడ పెట్టారనుకో, ప్రశాంతంగా కూర్చోగలుగుతారా? అస్సలు కూర్చోరు. దృష్టి దాని మీదకే పోతుంది కదా. ఇటుకి తీసే విజ్ఞానం ఎలా వస్తుంది అప్పుడు? విజ్ఞానం కదా కావాల్సింది. విజ్ఞానం లభిస్తే ఆనందం లభిస్తుంది. ఆనందం కోసం కదా తిప్పలు. సంపాదన దేనికండి? ఆనందం కోసం. ఏదైనా ఆనందం కోసమే కదా చేస్తారు. మీ ఆనందమో పిల్లల ఆనందమో ఏదో ఒక పేరు దాని, అది సవ్యంగా ఉన్నప్పుడు కదా. అడ్డదిడ్డంగా బురదల్లో నడిచొస్తే ఆనందంగా ఉందా? రోడ్డు బాగుంటే కదండి ఆనందంగా ఉంటుంది. అందుకని మనస్సే రోడ్డు. మీ జీవితాన్ని మనస్సే రోడ్డు. ఏమిటండి? మనస్సే. ఆ మనసు చక్కగా ఉందనుకోండి, హాయిగా నవ్వుతూ ఉండొచ్చు. కాబట్టి విజ్ఞాన కలన, ఆ బ్రహ్మజ్ఞానమే ఆవిడ స్వరూపం. ఈ లక్షణాలు మీరు ఏర్పరచుకుంటే, అంటే ఆ ధర్మాన్ని మీరు ఏర్పరచుకుంటే ఆ దైవం మీకు ఇస్తుందండి. మీకు ఏం కావాలో ఆవిడ ఇస్తుంది. ఏ సమయానికి మీకు అది ధనమా, మనిషి సహాయమా, ఇంకోట, ఏదైనా ఆవిడ ఇచ్చి తీరుతుంది. ఆ నమ్మకం ఉండాలి. లేకపోతే పూజ ఎందుకండి వాళ్ళకి? మీ అగరొత్తులో మీ దీపాలు వాళ్ళకి కావాలా? మీ నైవేద్యాలు ఎవరికో మీకే తెలుసు. చక్కగా మీకు కావాల్సిన అంటే ఎలా కావాలో అలా వండుకుంటున్నారు, కానీ వాళ్ళకి కావాల్సిన వండుతున్నారు. పరవాన్నం అంటే ఇంతకుముందు అన్నం అది, ఇప్పుడు బ్యాంబినోలు, సగ్గు బియ్యాలు. ఎందుకు బియ్యంతో అంటే అది తెలుసు కదా ఎలా వస్తుందో వరి పంట, అందుకనే అలా పెట్టాము. కానీ మనం అలాగా ఎవ్వరు తినరండి. ఫస్ట్ అలాగ ఏమవుతుందండి, బ్యాడ్ చేస్తే ఎవరు తింటండి. అందుకని మీరు ఏం తింటారో అది పెట్టేస్తారా? పాప ఆవిడ ఏం మాట్లాడుతుందండి, ఆవిడ కూడా సుమ్మయ్యదు, విజ్ఞాన కలన. కాబట్టి అన్ని ఆవిడే, ఉపనిషత్తులన్నా వేదాలన్నా ఏదైనా సరే ఆ అమ్మే. కాబట్టి మాటను వృధా చెయ్యరాదు. నీ మాట సరిగ్గా లేకపోతే మాట్లాడకప్పుడు. కళ్యా విజ్ఞానమే స్వరూపము, సర్వ కళలకు నిధి, ఆనంద కళాస్వరూపిణి. కాబట్టి సకల శోభనములు అంటే అందమైనవి, ఆనందం కలిగించేవి. అందంగా ఉన్నది ఆనందాన్ని ఇస్తుంది, కానీ లేకపోతే ఎలా ఇస్తుందండి? అందంగా ఉంటే కదండి ఓ పువ్వుని టక్కన పెట్టుకుంటారు.
ఏదైనా అందంగా మీ కళ్ళకి అందం, అందరికీ అదే ఇదిగా ఉంటుందా? దానికోసమే కదా తాపత్రయపడతారు. మేకప్ ఎందుకు వేస్తారు? ఎందుకండి వేసుకుంటారు రంగులు, మేకప్లు, ఇంకోటి ఇంకోటి ఎందుకు వేసుకుంటారు? మొన్నే ఒక రీల్ చూశాను. ఒక ఆవిడ తెగబడి పౌడర్ పూస్తుంది, అద్దంలో చూసుకుని భయపడి ఒక్కరు పరుచుకుంది. అంటే తన మేకప్ తనకే భయం. అందుకే చూడ మేకప్ వేసుకునేటప్పుడు అందరూ సరిగ్గా చూస్తారు, తర్వాత చూసుకుంటారు భయపడకుండా ఉండడానికి. ఇలా తీస్తుంటుంది కిలోలు, 80 కిలోలు వచ్చింది. ఇదే తింటున్నానా నేనని అంతా మేకప్ తీసేస్తే ఆవిడ 60 కేజీలకు వచ్చింది. 20 కిలోల మేకప్ వేస్తున్నారు. జోక్స్ అన్నా వేసేవాళ్ళు లేరండి. సినిమా వాళ్ళు ఎందుకు అందంగా కనపడుతున్నారు? మేకప్లు వేసుకుని అందంగా కనపడుతున్నారు. అదే తాపత్రయం కదా మీ అందరికి, దేహ తాపత్రయం. అదే ఆనందాన్ని ఇస్తే పర్వాలేదు, ఆనందాన్ని ఇవ్వకుండా ఇంకోటి ఇస్తే ఎవరి కోసమా? మీరెందుకండి తాపత్రయం? మీకు మీరు హాయిగా కంఫర్ట్ గా ఉండాలి కదా. వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారని. విదగ్ధ పరమేశ్వరి అతి చాతుర్యమైన స్వభావం కలది. సంభాషణమునందు సల్లాపములందు చాతుర్యాన్ని, సృష్టి స్థితి లయాది కార్యనిర్వహణమునందు నేర్పరితనము కలది పరమేశ్వరి. విదగ్ధ చాతుర్యం ఉండాలి కదండి. మాటల్లో చాతుర్యం లేకపోతే ఎలాగా? ప్రాక్టీస్ అంటారు కదా, ఎల్ఐసి వాళ్ళు లేకపోతే ఎట్లా కడతారండి? వాళ్ళు అలా మాట్లాడతారు. మొన్న ఒక ఆయన ఎల్ఐసి ఏదో పెట్టి మనం బతుకునే కన్నా పోయినప్పుడే అని ఒక రీల్ పెట్టారు. సరే నేనేం చేసా, ఇంకొడకు పంపించా ఉంటుంది కదా, సరే జోక్గా ఉంది కదా అని. అప్పుడు ఆయన అసలు సంగతి చెప్పాడు. మనకు కాదు, మనం పోతాం కాబట్టి ఉన్నవాడికి లాభం, మనకేం లాభం అని. అప్పుడు కరెక్టే అనిపించింది. నువ్వు పోతే ఎవరికైనా వచ్చేది డబ్బులు, పోయిన వాడికి ఇవ్వరు కదా. అప్పుడు అక్కడ నిజమే కదా. ఆయన భలే రాశాడు కితాబు. మనకేం లాభం, పోతాం మనం, ఉన్నవాడికి లాభం. ఆ చాతుర్యం, దాన్ని మనం ధర్మానికి వాళ్ళ ఉద్యోగ ధర్మం అనుకోండి, నేను దాన్ని అనటం లేదు. ఆ ఉద్యోగ ధర్మంలో వాళ్ళు ఉన్నదే చెప్తున్నారు కదా, అది వేరే విషయం. కాబట్టి మీ యొక్క వాక్కుని ధర్మానికి వాడుకోండి. అవతల వాళ్ళని కన్విన్స్ చేయడానికో లేకపోతే ఇంకోటో కాదు. నేను ఉద్యోగ ధర్మం గురించి మాట్లాడలేదు, మన మామూలు వ్యవహారంలో మీ యొక్క మాట చక్కగా వినసొంపుగా ఉందనుకోండి, అంటే గొంతు బాగుండాలని నేను చెప్పటం లేదు, మాట సరళంగా వచ్చింది అనుకోండి, పరుష పదాలు లేకుండా, అనుచితమైన ఇవి లేకుండా సరళంగా ఉందనుకోండి, అదే వాక్చాతుర్యం. అనవసరమైన మాటలు ఎందుకండి? హాయిగా ఏది అవసరమో అది మాత్రమే సరళంగా, అంటే అర్థమైంది కదా. అంటే తెలియని వాళ్ళు ఉన్నారా సరళంగా? అవసరం వచ్చినప్పుడు మాట్లాడరండి ప్రేమగా. ఎవరికి రాని విద్యలేం కాదు ఇవన్నీ, ఎక్కడో అక్కడ మాట్లాడే ఉంటారు కదా. అందుకని ప్రేమగా మాట్లాడటం రాదు అనేవాళ్ళు ఎవరు? సరళంగా ప్రాక్టీస్ చేయండి. నేను ప్రేమగానే మాట్లాడిన, రోజు ప్రేమగా మాట్లాడటం. ఎందుకంటే వాడు ఏదో కోర్సులు పెడతాడు కదా, డెవలప్మెంట్ కోర్సులని, ఇవి కూడా వస్తాయేమో. వాక్చాతుర్యము ఎలా మాట్లాడాలి, అదేమో అన్ని మోసాలవే చెప్తారు. ఎన్ని తిప్పలు పెడుతుందండి అమ్మవారు కదా. పెట్టట్లేదంటే మీరు ఆచరణలో పెట్టాలి, జాగ్రత్తగా ఉంటుంది. అమ్మవారు పెట్టట్లేదు అన్నారంటే మరి ఏం చేస్తారు చెప్పండి? మీకు ఏమైనా మంచి గురువు దొరికాడా? ఏదో ఒకటి అంటారు. ఏ రక్కపోయి పట్టుకున్నట్టే ఇది పరిస్థితి కదా. కాబట్టి అమ్మ కార్యనిర్వహణందు కూడా చాలా సమర్థత కలిగి ఉన్నది. ఏదంటే అది చేయదు, ఏదో ఒకటి లేదు అన్నది. ఏది చేసినా చక్కగా, అంటే శుభ్రంగా, శుచిగా, ఇదిగా. లేదా అనంతని మళ్ళీ పిలుస్తామా మనం? చక్కగా ఆయన నవ్వుతూ ఉంటారు, ఎవరిని విసిగించారు, ఆయన పని ఆయన చేసుకుంటారు. అంటే శుభ్రము, శుచి, ఆ మాట చూడండి. ఇంత ముందు మన అప్పుడు వాళ్ళకి ఈయనకి తేడా లేదు. ఇప్పుడు ఈయన గురించి ఎందుకు మంచిగా చెప్పుకుంటున్నాను చెప్పండి? చూసా
ఆయన మాట అనండి తీరనండి ఆ వ్యవహారం. మరి అలా లేకపోతే వాళ్ళని పిలుస్తారా మళ్ళీ? కాబట్టి మీ వ్యవహారం ఎలా ఉండాలి? సరే, విదగ్ధ అయింది కదా. ఆ చాతుర్యం. చాతుర్యం అంటే ఏమో తెలివితేటలు నాకు లేవండి అని సమర్థించుకుని అవతలికి వెళ్ళటం కాదు. నీలో ఎందుకు లేదు? నిన్న మొన్న పిల్లలు అడగలేదు, అందరిలో ఉంటుందా దైవశక్తి అంటే ఉంది. గుర్తించిన వాడికి అది, గుర్తించిన వాడికి వేరే. అంతే కదా. ఇప్పుడు గుర్తించి కూడా గుర్తించినట్టు నజర్ అందాజ్ అంటాం కదా, చూడనట్టు యాక్షన్ చేస్తారు కదండి. మీకు అనుభవం లేదా? నాకు చాలా అనుభవాలు. చూడనట్టు యాక్షన్ చేస్తారు. నాకు ఎప్పుడు నవ్వు వస్తుంది, అరే భలే యాక్షన్ చేస్తున్నారే వీళ్ళు, నేను కూడా యాక్షన్ చేద్దాం అనుకుంటా, నాకు రావట్లేదు. కొన్ని నేర్చుకోవాలనుకుంటాను కానీ ఏమిటో అవ్వట్లేదు. నేను కూడా చూడనట్టు యాక్షన్ చేద్దామని అనుకుంటూ ఉంటాను కానీ ఏమిటో మరి అవ్వట్లేదు. సరే, వైందవాసన శ్రీచక్రమునకు బిందువు కారణస్థానం. పరమేశ్వరి యందు కామేశ్వరాంకము నివాసముగా కలదు. పిండాండమున సహస్రార కర్ణికాకార చంద్రమండలమును, హృదయ మండలమున దహరాకాశ బిందు మండలమును స్థానములుగా చెప్పారు. అంటే ఇక్కడ అమ్మ యొక్క ఎక్కడుంది స్థానం అడుగుతారు కదండి. ఎక్కడుంటుంది ఆవిడ అని అడగరు, ఫలానా చోట అని చెప్పాలి కదా. ఈవిడ లేని ప్లేస్ ఏది కానీ కొన్ని పర్టికులర్ గా చెప్పారు. నేనున్నాను అంటే నాకు ఆ హృదయం ఉందండి, నిజంగా హృదయం ఏది, సరే ఏదో పోన్లే ఉంది లోపల, అక్కడ ఆవిడ ఉంది అని చెప్పటం. ఆ అమ్మవారేమో కామేశ్వరుని యొక్క అంకమందు ఉంటుంది అని. దహరాకాశం అని చెప్పారు కదా, దహరాకాశరు పరమేశ్వరి, అందుకని బైందవాసన అని. అంటే ఇక్కడ వేరేగా అర్థం. ఆవిడ ఎక్కడున్నా కూడా స్థిరముగానే ఉన్నది, పూర్ణముగా ఉన్నది. ఈ స్థానాల్లో ఉంది. శ్రీచక్రం అనే దాంట్లో బిందు స్థానంలో ఆవిడ ఉంది. మిగతా ఇక్కడ మన దేహాలకి వీటన్నిటికీ చెప్పారు ఎక్కడుందో ఆవిడ. కాబట్టి అక్కడ మాత్రమే అని కాదు, అంతటా ఉంది. నువ్వు గుర్తించడానికి వీలుగా కొన్ని ప్రదేశాలు చెప్పారు. ఎందుకంటే నువ్వు నడుస్తున్నావు, మాట్లాడుతున్నావు, అన్ని చేస్తున్నావు అంటే మరి నీలో ఉంది, ఎక్కడున్నది. కాబట్టి నువ్వు ఏదైతే మనస్సు మనస్సు అంటున్నావో ఆ హృదయంలోనే దహరాకాశం చెప్పంగా సూదిమోనంతా ఉంటుంది. అంటే మనం ఆ యొక్క నిష్కల్మషంగా ఇలా ఉన్నామనుకోండి, తప్పకుండా దాన్ని మనం ఆ ధ్యాన స్థితిలో చూడగలుగుతాం. వేటికి కూడా అంటే పరబ్రహ్మం దేనికి అత్యంత కష్టాలు ఏం పెట్టలేదు. ఒక్కటే చెప్పింది, నువ్వు ధర్మంగా ఉండు. ధర్మంగా ఉన్నప్పుడు మనసు నిష్కల్మషంగా ఉంటుంది. నేను నీ దగ్గరే ఉన్నా, నేను కనపడతాను. అదే అసలైన ప్రత్యక్షం అవటం. వేరేగా ఏమీ లేదు. అది లేదు కాబట్టి ప్రత్యక్షం అనేది జరగట్లేదు, సాక్షాత్కారం జరగట్లేదు. ఆత్మ సాక్షాత్కారం అంటే ఆత్మ అంటే నువ్వే కదా. ఆ ఆత్మలో ఉన్నది ఆ పరబ్రహ్మం అన్నా నువ్వన్నా ఒకటే. ఆవిడ లేకపోతే నిన్నేమంటారో తెలుసు కదా. కాబట్టి ఆత్మ సాక్షాత్కారం అంటే ఎక్కడి నుంచో సినిమాల్లో చూపించినట్టు బయట కనపడటం కాదు, నీలో జరగాలి. ఆ ధర్మం నీలో నిలబడాలి. అంటే అమ్మ బైందవాసన. సరే, కాబట్టి అమ్మ వామ జ్యేష్ఠ రౌద్ర త్రిపుటియు, ఇచ్చా జ్ఞాన క్రియా త్రిపుటియు, జాగ్రత్త స్వప్న సుషుప్తి త్రిపుటియు బిందు రూపంలోనే చెప్పబడుటచే మూడు బిందువుల యోగమును త్రిపురవాసిని, త్రిపుర బైందవాసన అని. అంటే మూడు ఎన్నిగా ఎలా చెప్పినా, అంటే మామూలుగా త్రికోణం ఆ మధ్య స్థానం అంటారు. ఆ మధ్య స్థానమే ఈవిడ బిందు రూపంలోనే ఉంటుంది ఎక్కడున్నా కూడా. ఆవిడేమి అంతటా వ్యాపించింది అంటే ఏదో లావుగా ఉంది అలా అని కాదు అర్థం. ఏది లేని చోట చీకటిగా ఉండండి, చిన్న దీపం పెట్టండి, ఆ ప్రకాశం అంతటా వ్యాపించాలి. దీపం చిన్నగానే మీరు బాగా మండేటట్టు పెడితే ఆ వెలుతురు సరిగ్గా ఉండదు. దీపం అనేది ఎప్పుడు కూడా మండుతూ ఉండరాదు, అది దాని దీపం అనరు. అలా చిన్నగా కాంతినిచ్చేదే అసలైన దీపం. అలాంటిదే మనం భగవంతుడికి సమర్పించాలి. అందుకనే దీపాన్ని సరి చేసుకోవాలి తప్ప ఒత్తి ఇంత పెద్దగా పెట్టేసి అలా పెట్టానని అనరాదు. అది అసలు అంటే కూడని పని. కాబట్టి అమ్మ అత్యంత సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంది కానీ ప్రచండంగా ఉంటుంది. ఆవిడ యొక్క ప్రకాశం, ఆవిడ శక్తి అలా ఉంటుంది. అందుకని మూడుగా ఎందుకు చెప్పారంటే మూడుగా చెప్పి ఆ మూడిటికి కారణం ఆవిడే.
అందుకని త్రికోణాంతర దీపిక, త్రిపుర 3 పురములకి, ఇలా 3 సంఖ్యని అంటే శ్రేష్టంగా చెప్పారు. 3 అన్నప్పుడు మధ్యస్థానం ఉంటుంది కదండి. 4, 5 అంటే మధ్య ఏది చెప్తారు? కొంచెం కష్టం. అందుకని మొదటి స్టార్టింగ్ దాంట్లో అందుకని ఏకమే అది యోగము. యోగం అంటే ఏకం. బ్రహ్మరంధ్రే మహాస్థానే వర్తతే సతతం శివ చిచ్చక్తి పరమాదేవి మధ్యమే సుప్రతిష్ఠిత. సుప్రతిష్ఠిత బాగా చక్కగా స్థిరంగా ఉంది అక్కడ. అంటే నువ్వు ఎక్కడో వెతకక్కర్లేదురా, ఎక్కడికో క్షేత్రాలకో ఇంకోటికో ఎక్కడికి పరిగెత్తక్కర్లేదు తెలిసిన తర్వాత. తెలియనప్పుడు ఎన్నన్నా చేసావు, ఓకే. తెలిసింది, ఇక పరిగెత్త. ముందు నీలో అది తెలుసుకో, ప్రత్యక్షం చేసుకో, తర్వాత ఎక్కడికి తిరిగినా నష్టం. అంటే సుప్రతిష్ఠ. తత్వాధిక తత్వాధిక తత్వంలో 24, 36, 96 ఇహ అనేక రకాలుగా చెప్పబడతాయి. తత్వములన్నీ ప్రపంచ మాత్ర వ్యాప్తి కలవి. ఈ తత్వములన్నిటికీ పరమేశ్వరి పూర్వమే ఉన్నది. వీటికి కారణము ఆవిడే. ఇవి నశించినను ఆవిడ ఉంటుంది. ఈ తత్వములు పరమేశ్వరి యందు లేశ మాత్రములు. పరమేశ్వరి ఈ తత్వ సంచయం అంతయు తన అధీనమున ఉంచుకొని ప్రపంచ లీల నిర్వర్తిస్తుంది. తత్వములు ప్రళయాది ధర్మములు గల ప్రపంచ స్వరూపం. కాబట్టి తత్వము అంటే ఏంటి? నీ గుణాలే. వేరేగా తత్వం అంటే వాడి తత్వమే అంత అన్ని అనరు మీరు. మీ పాపం బాగా మంచి మంచి వర్డ్స్ యూజ్ చేస్తారు, కానీ ఆ వర్డ్స్ అన్ని నెగటివ్ వాడతారు. వాడి తత్వమే అంత రెండు పట్టించుకోకండి అంటే. అంతేగాని మంచి గుణాలు వాడి తత్వం అంత గొప్పదండి అంటారా? అన్నారు. అలా అయిపోయింది ప్రపంచం. కాబట్టి మనం కూడా అలాగే ఉండాలని రూల్ లేదు. తెలిసిన తర్వాత ఏ పదము దేనికి వాడుతున్నారో తెలిసాక దానికే వాడాలి. ఇప్పుడు చూడండి, ఏమిటి నమ్మితే అందరూ బ్రహ్మశ్రీలే, అందరూ గురువులే. ఒక ఆయన చెప్పుకుంటూ కూడా నేను ఫలానా గురువునని చెప్పు. సరే పాపం చెప్పుకున్నాను, నష్టమే ఏంటి చెప్పండి. ఇలా రకరకాలుగా ఉంటుంది. నీకు నువ్వు గురువు ఏంటి చెప్పుకోవడానికి? అవతల వాడు నిన్ను గురువు అని. ప్రతి వాళ్ళు గురువులేనండి. ఇప్పుడు గురువులు కాని వాళ్ళు ఎవరు చెప్పండి? గురువు అని పిలవరు మీరు? మీ ఫ్రెండ్స్ పెంచుకోరు? అంటే చాలా వాడుకలోకి వచ్చేసాయి ఉన్నత పదాలన్నీ కూడా. అలా కాకుండా ఉన్నతమైన వాటికి ఉన్నతమే వాడితే మనసు ఆనందంగా ఉంటుంది అనేది తర్వాత విషయం. కాబట్టి ఇక్కడ ఈ తత్వాలు ఇన్నా అన్న ఎందుకు వచ్చిన గోవాలండి? లెక్క పెట్టుకోవడం ఎంత కష్టం అండి, గుర్తు పెట్టుకోవడం. అయ్యో నావే నాకు గుర్తుండట్లేదు ఈ తత్వాలు ఎవరంటే అంటే చాలా కష్టం కదా. నాలాంటి వాళ్ళకి చాలా కష్టం. అసలే ఏవి గుర్తుండవు. ఇంకా మళ్ళీ 96 అంటే అసలు జీవితాంతం బట్టి పట్టిన గుర్తుంది. ఎందుకు వచ్చిన గోల? ఒక్క ధర్మం కూడా ఉంచుకుంటే మిగతావన్నీ అవే. ఇంకేం కావాలండి? హాయిగా అందరితో ప్రేమగా మాట్లాడండి. అవతల వాడు తప్పు చేసినట్టు కోప్పడద్దు అనటం లేదు. ఇంట్లో వాళ్ళని, మీ పిల్లల్ని కావచ్చు, పెద్దవాళ్ళని కావచ్చు, ఎవరినైనా సరే వాళ్ళు అధర్మంగా ఉన్నప్పుడు మీరు చెప్పవచ్చు, సామరస్యంగా కూడా చెప్పొచ్చు కదా. కొంచెం కంటిన్యూ చేయాలి అంతే కదా. పరుష వాక్యాలు వాడానండి ఎప్పుడన్నా? ఉండవు. పరుషంగా అక్కర్లే, కాస్త కఠినంగా కాస్త చూపు అని పెట్టేస్తే సరిపోతుంది కదా. అది ఆటోమేటిక్ గా ఎప్పుడైనా సీరియస్ అంటే ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది కదా. ఒక్కొక్కసారి రాదు కానీ నవ్వు వస్తుంది కదా ఒక్కొక్కసారి. ఎన్ని తిప్పలో అసలు. సరే, కాబట్టి ఇక్కడ ఇవన్నీ కూడా అమ్మ అన్ని ఆవిడవే, లేస మాత్రములే. ఆవిడైనా ఆగ్రహించదా? లేస మాత్రం అంటే ఆ సమయాన్ని. అందుకని ఆయన అన్నాడు కదా, దవీయాంశం దూరం స్నపయ కృపయా మామపి శివే. నేనేం దుర్మార్గున్నా ఏదో అని దూరం పెట్టావు కదమ్మా నన్ను. ఎలా పెడతావు? నీ యొక్క చూపు అంటే ఒక్క కిరణం నా మీద ప్రసరించాక నాలో ఎక్కడుందమ్మా పాపం. నిన్న చదివారు కదా అది కూడా. అనుగ్రహిస్తే ఎంత పాపమైనా నశిస్తుందని చదవలేదు నిన్న? నాకు ఇలాంటివి ఏమిటో గుర్తుంటాయండి. వేరేవి గుర్తుండవు కానీ ఇవేమిటో గుర్తుంటాయి. చూడండి, నిన్న మీ క్లాస్ విన్నాను కదా కొంచెం. నేను ఎప్పుడు నేనే కదా మీ క్లాస్ కూడా వింటూ ఉండాలని నిన్న విన్నాను కదా, అందుకని అది గుర్తున్నాయి. చూసారా? ఏంటో కదా ఇలాంటివి ఎందుకు గుర్తు పెట్టుకుంటారు?
అంటే అవి గుర్తు పెట్టుకుంటే ఆచరణలో పెట్టచ్చని. మరి నేను కూడా ఆచరణ పెట్టాలని. ఆ ప్రళయం ఎత్తిష్టతి ఆ ప్రళయం ఎత్తిష్టతి సర్వేషాం భోగదాయి భూతానాం తత్ తత్వమితి ప్రోక్తం నా శరీర ఘటాది తత్వమితి. ఆ ప్రళయాంతము సర్వజీవ ముదమును కూర్చునవే తత్వమూలములు తత్వములు అగును గాని శరీరము కుండ మొదలగునవి తత్వములు కావు. ఇప్పుడు దేహం తత్వం ఎలా అవుతుందండి? దేహం వచ్చిందంటే ఒక ఉపాధి, అందులో నువ్వు చేసే పనులు కదా నీ తత్వాలు. నీ గుణాలు అంటే ఏంటండి? తెలుసు కదా గుణాలంటే. చూసారా అఖండ మౌనం వచ్చింది చెప్పండి. ఎట్లా మరి మాట్లాడారా? అమ్మో గుణాలంటే ఇప్పుడు ఏమేమి చెప్పాల్సి వస్తుందో, మళ్ళీ ఏమంటారు, ఏంటి వీళ్ళు ఆ గుణం ఉందా అంట. అందుకని ఎవ్వరు మాట్లాడకపోతేనే అర్థమవుతుంది ఏం గుణాలు ఉన్నాయి. మాట్లాడచ్చు కదా, నాలో ఈ మంచి గుణం ఉందని. మాట్లాడారా? ఎక్కడ మళ్ళీ ఏదంటారో అని ఎంత భయమో. అన్ని దొంగ భయాలు. నిజంగా భయం ఉన్న వాళ్ళు ఆ పనులు చేస్తారండి? చెయ్యరు. చేస్తున్నారంటే అర్థం ఏమైందండి? దొంగ భయమే కదా. పరమేశ్వరికి నాశము లేదు, తత్వములన్నిటికీ విలక్షణమైనది, అనామయం, సత్య జ్ఞాన అనంతానంద రూపమైనది. కాబట్టి అమ్మ తత్వాధిక. ఆ తత్వం గుణాధిక, గుణరహిత, నిస్త్రైగుణ్య. నీ అమ్మవే. అమ్మవే అంటే పెద్ద మీకు లేవని కాదు, మీరు అలా ఉంటే మీరు అవుతారు. ఉండట్లేదు కాబట్టి గుణాలకు వచ్చేసరికి సైలెంట్ అయిపోతారు కదా. మరి ఇప్పుడు అన్నగట్టు నవ్వారు, ఇందాక నవ్వారా? కళ్ళు నవ్వలేదు, కళ్ళు మూసుకున్నా కనపడుతూనే ఉంటుంది. నవ్వారా ఇందాక గుణముల గురించి అన్నప్పుడు? సీరియస్. ఇక అన్న తర్వాత నవ్వకపోతే బాగుండదు కాబట్టి నవ్వుతాం. ఎదురుకుండా ఉంటారు కదా. అదే జూమ్ లో ఉన్నారనుకోండి గొడవే ఉండదు. బతికిపోయారు. అన్ని దొంగ భయాలు. అంటే తత్వము అంటే నీ గుణమే, వేరేగా ఏమీ లేదు. అమ్మ గుణాధిక, అందుకనే తత్వాధిక. ఆవిడ అవసరం వచ్చినప్పుడు ఎవరిని శిక్షించాలి, ఎవరిని ఇది చేయాలో ఆవిడ చూస్తూ, అప్పుడు మరి కాఠిన్యం కొంత వహించాలి కదా. అది దాని వరకే ఉంటుంది తప్ప. చెప్పుకున్నాం కదా, నువ్వు ఎంత పరమ దుర్మార్గుడవైనా మరలా వెధవ పనులు చేయకుండా, అంటే అలాంటి పనులు చేయకుండా అమ్మ నన్ను క్షమించి కాస్త అనుగ్రహించి తల్లి అంటే అనుగ్రహిస్తూ, నువ్వు మరలా చేయకుండా ఉండాలి. అందుకని కృష్ణుడు మనకి ఎన్ని తప్పులు, 100 తప్పులు అన్నాడు కదా. ఆయన కౌరవులకి లెక్క పెట్టలేకపోయినా బియాండ్ అయ్యే వరకు ఆయన సైలెంట్గా ఉన్నాడు. తర్వాత అర్జునుడిని యుద్ధం చేయమల్లా, మాట్లాడకుండా యుద్ధం చేయన్నాడు. యుద్ధం రక్తపాతాలు ఎన్నో జరుగుతాయి కదా. మరి సాక్షాత్ పరమాత్మ ఎన్ని చేయమన్నాడండి? ఇంకా అయిపోయింది, వీడు బియాండ్ వెళ్ళిపోయాడు. మీరు కూడా కొంత సహనంగా ఉండి, ఇంకా నా వల్ల కాదని చెప్పి దులిపేస్తారు కదా. ఇన్నాళ్ళు ఊరుకున్నాను. అసలు భలే డైలాగులు ఉంటాయి కదా. అంటే అమ్మ అప్పుడే అసలు అది చూపిస్తుంది అవసరమైనప్పుడు. తత్వమయ్యి కాబట్టి అధికంగా ఉంది కాబట్టి ఆవిడ లేదు అనడానికి లేదు. తత్వమయ్యి ఆ తత్వములు కూడా ఆవిడే. ఆవిడ లేకపోతే మీలో గుణాలు ఎక్కడ ఉంటాయండి? లేవు కదా. మరి ఆవిడ గుణాలు తెలిస్తే కదా మరి ఆవిడలాగా ప్రవర్తించాలి, ఆచరణలో పెట్టాలి కదా. మరి ఆచరణలో పెట్టాలి కాబట్టి ఆవిడే. మీరు పెట్టేశారనుకోండి మీరే అవుతారు. నాదరూపుణులు మీరే, అన్ని రూపాలు మీవే. పరమేశ్వరి ఆత్మతత్వ, విద్యాతత్వ, శివతత్వ, సదాశివతత్వమయముగా కనిపించినను వీనిని అధిగమించిన కేవల సచ్చిత్ ఆనందతత్వ మాత్రము, బ్రహ్మజ్ఞానమే స్వరూపం. కాబట్టి తత్వమయి రూపం, ఒక రూపం పెట్టుకుని వచ్చింది కాబట్టే కదా శ్రీమాత, శ్రీ మహారాజ్ఞ అని ఎందుకు ఆరాధిస్తున్నారు? రూపం తీసుకుని వచ్చింది నీకోసమే. ఇది మనం బయట భండాసురుడి కోసమే అని అనుకుంటే పొరపాటు పడ్డది. నీలో ఉన్న భండతనాన్ని అసలు అబ్బాయి నాలో ఎక్కడుందండి? ఎందుకు లేదండి? తాపత్రయాలన్నీ బండతనాలే. మీ మోహాలు, మీ తాపత్రయాలు అన్నీ అలాంటివి. అంటే నెగటివ్స్ అన్నీ కూడా భండతనాలు. గుర్తించింది ఆవిడ, వెంటనే సమాధానం వచ్చింది. చూడండి ఇందాక
తత్వాలకు సమాధానం రాలేదు, బండతనాన్ని పట్టుకు వెంటనే రాలేదు. గుర్తించారు కాబట్టి కదా నిర్మూలించుకుంటారు. ఉండాలి, ఎందుకంటే మనలో చెడు గుణం ఉందని గుర్తించకపోతే ఎలా నిర్మూలించుకుంటారండి? పిల్లవాడిలో గుర్తిస్తే కదా వాడిని తిడతారు. మీలో కూడా మీరు గుర్తించాలి, మంచిదే. కాబట్టి ఆ బండతనాన్ని నిర్మూలించుకోవాలి అంటే సాధన ఏదో ఒకటి చేయాలి, నిష్ట పెట్టుకోవాలి. నేను కపటత్వంగా మాట్లాడను, అబద్ధాలు ఆడను, ఇలాంటివన్నీ పెట్టుకున్నారనుకోండి బ్రహ్మాండంగా ఉంది. అంటే ఆచరణలో పెడితే కదా ఆనందం తెలుస్తుంది. ఏసీ ఉంది పాడైపోతుంది అని వేస్తుంటే ఏసీ ఆనందం ఎలా వస్తుందండి? వేసుకోవాలి కదా. ఇంట్లో అన్నీ ఉన్నాయి కానీ ఏది వాడం, ఆనందం ఏముంటుందండి? ఒట్టిగా చెప్పుకోవడానికి తప్ప. వాడాలి, దాన్ని వాడితే అప్పుడు ఆనందం. అన్ని బీరువాలో పెట్టేసుకుంటే ఎప్పుడో ఒకప్పుడు అవి పాడైపోతాయి. వాడుకుని పాడైపోతే అది వేరే కదా. ఇది అంటే గుణాలను కూడా వాడుకోవాలి. ఇవాళ డిస్టర్బెన్స్ లేకుండా వచ్చింది. అంటే తత్వమయి గుణాలని వాడుకోవాలి అంటే ఆచరణ పెట్టాలి అని అర్థం. ఆచరణ పెట్టకపోతే ఎలా అవుతారు? తత్వాధిగా అవ్వలేదు. గుణాతీత, సర్వాతీత ఇవన్నీ ఉండాలి. తత్వమర్ధస్వరూపిణి కాబట్టి ఆ తత్వము అంటే గుణమయులుగా ఉండాలి. ఇప్పుడు మిమ్మల్ని తలుచుకుంటే ఎవరైనా చాలా మంచి గుణాలండి వాడివి, చాలా ఇది అది ఇదని చెప్పాలి, కానీ లిస్ట్ వేరే చెప్తే ఎలా ఉంటుందండి? ఎందుకంటే అవన్నీ మళ్ళీ మీకు వినపడతాయి కదా, ఎవరో ఉంటారు కదా వార్తాహరులు. వార్తాహరులు లేకుండా ఎలా ఉంటారు? ఉంటారు, ఆ వార్తలు మీకు అందిస్తారు. అదే కదండి ఎవరైనా కోరుకునేది. నాలుగు పూర్వకాలం అనేవాళ్ళు కదా, పోతే నలుగురు ఉండాలి మోయడానికి. ఇప్పుడు ఆ మొయ్యకి ఏం చేస్తే ఇప్పుడు ఏముంది, మోసేది ఏముందిలేండి, వ్యాన్ వస్తుంది పట్టుకుపోతారు. మోసే పని ఏది? ఇంటి ముందరకు వస్తుంది వ్యాన్, పట్టుకుపోతుంది. కరెంటు దాంట్లో పెడతారు, 4 ఎముకలు ఇస్తారు. ఇదే కదా జరుగుతుంది, వేరేగా ఏం జరుగుతుంది? అంతే. ఇది కూడా మీరు అడిగితే ఇస్తారు ఎముకలు, అక్కర్లేదంటే అది కూడా భస్మమే. ఏదో వాళ్ళ పేరు చెప్పుకుని కాశీకో ఎక్కడికో అక్కడికో పోయి వస్తారు. ఇదే కదా జరిగేది తత్వం. అంటే చక్కగా కపటత్వం లేకుండా ఏది అసలైనదో సత్యాన్నే పలకండి, వేరేగా పలకండి. సత్యమే సంతోషాన్ని ఇస్తుంది. కాబట్టి ఎప్పుడైతే ఆ సత్యం అవతలి వాడికి ప్రమాదకరమో ఆ సత్యాన్ని మాత్రమే పలకండి. ఎవరో మంచం మీద ఉన్నారు అనుకోండి, ఇంకోటి పోయారని చెప్తే అలా నువ్వు చెప్పకూడదు. ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళకి కొన్ని భయాలు ఉంటాయి, ఎందుకంటే చెప్పటం అలాంటి వాళ్ళకి అవి చెప్పక్కర్లా, నష్టం ఏమీ లేదు. ఇప్పుడు వీళ్ళు చేసేది లేదు, వాళ్ళు చేసేది లేదు. కాబట్టి అలాంటివి కాకుండా, అందుకనే సత్యం అప్రియం నా బ్రూయాత్ చెప్పకూడదు. కాబట్టి చక్కగా ఆ విధంగా ఉండండి. ధర్మాన్ని మాత్రమే ఆచరణలో పెట్టండి, సత్యాన్ని మాత్రమే మాట్లాడతాను అని అనవసరమైన మాటలు మాట్లాడమని నిష్ట పెట్టుకోండి ఎవరికి వాళ్ళు. అప్పుడు మీరే తత్వమయులు, తత్వ మధ్య స్వరూపిణి ఏమిటవుతుందో రేపు చూద్దాం. శుభం భూయాత్.